మంథని నియోజకవర్గానికి చూసుకున్నట్టయితే పెరుగు సతీష్ అని చెప్పి నిన్నటి రోజున ఆయన ఏదైతే పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ సుమారు 25 రోజుల పాటు మృత్యువుతో పోరాడి నిన్నటి రోజున ఆయన మృత్యువాత పడ్డాడు. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే మంథని మున్సిపాలిటీకి చెందిన ఒక అమ్మాయిని ఈయన లవ్ చేస్తే మరి ఆ లవ్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అదేవిధంగా గోదావరి కానీ ఏసీపీ మరి ఆయన భయభ్రాంతులకు గురి చేస్తే మనస్తాపం చెంది మరి ఇక్కడ మందు తాగిండట. దానికి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే 25 రోజుల పాటు మృత్యుతో పోరాడినాక మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రాకపోతే నిన్నటి రోజున వాళ్ళ తల్లి హెచ్ఆర్సీలో ఆయన చనిపోయే ముందే అంటే నిమ్స్లో ఆయన చికిత్స పొందుతా ఉన్నాడు. అప్పటికే మరి ఈయన చనిపోక ముందే ఈమె హెచ్ఆర్సీని ఆశ్రయించి నా కొడుకు చావుకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు కారణం, దాంతోపాటు ఏసీపీ మరి ఇక్కడ గోదావరిఖాన్ ఏసీపీ మడత రమేష్ పిలిచి ఆయనను భయభ్రాంతులకు గురి చేసిండు. మరి ఆయన భయభ్రాంతులకు గురి చేయడంతో మనస్తాపం చెంది మరి ఆత్మహత్య యత్నం చేసిండు. మరి దీనికి అంతటి కూడా ఆత్మహత్యకు ప్రేరేపించింది అమ్మాయి తల్లిదండ్రులు ప్లస్ మరి ఏదైతే మడత రమేషే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరి అదే విధంగా ఇక్కడ వాళ్ళు కాంప్లైంట్ ఇస్తే తీసుకుంటలేరని 10వ తేదీన మరి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. ఎస్హెచ్ఓ మంథనికి, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, మరి అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా మరి ఇక్కడ డీజీపీ కూడా అందరికి కూడా రిజిస్టర్డ్ పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళమ్మ దుర్గమ్మ మరి ఇక్కడ హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది ఆ అబ్బాయి మరి ఏదైతే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని కూడా రిలీజ్ చేసిండు. బయట నీ గురించి డిస్కషన్ జరిగినా కూడా నేను కామ్గా నవ్వుకుంటూ వెళ్ళిపోయినా తప్ప ఎక్కడ నీ చిన్న డిస్కషన్ నీ ఫ్యామిలీ గురించి కానీ నీ గురించి కానీ నేను ఎక్కడా పెట్టాను. అలాంటి వ్యక్తిని నన్ను సార్ దగ్గరకు పిలిపించి అట్లా బదనాం చేసేది. అది మా అమ్మ అనని మాటలకు ఏసీపీ దగ్గరికి నన్ను పిలిపించారు. ఎంతవరకు కరెక్ట్ నీకు నువ్వే ఆలోచించుకో. నేనేమన్నా ఈ విషయంలో తప్పు చేసిందని. ఈ సార్ ఎవరో మధ్య అర్థం కాలేదు. సార్ దగ్గరికి పిలిపించారట. అసలు సారేం చెప్పిండు, సారేం చేసిండు, మరి అలా ఏసీపీ పిలిపించిందట. ఏసీపీ కౌన్సిలింగ్ ఇచ్చిండు, ఏ రకమైన కౌన్సిలింగ్ ఇచ్చిండు, మరి ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే మనస్తాపం చెందిండో మరి మొత్తానికైతే సూసైడ్ అటెంప్ట్ చేసిండు. 25 రోజుల పాటు ఈయన చికిత్స పొందుతూ చనిపోయిండు. మరి నా కొడుకు ఆత్మహత్య యత్నానికి గల కారణాలు ఇవి అని ఏదైతే అమ్మ ఫిర్యాదు చేసిన అనంతరం గంట సేపట్లోనే ఆయన మృత్యువాత పడ్డాడు. ఇవాళ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ మంథని పోస్ట్ మార్టం దగ్గర హాస్పిటల్కు పోస్ట్ మార్టం కేంద్రంలో పెట్టిండ్రు. మరి ఇక్కడ ఏదైతే దుర్గమ్మ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిందో మరి ఇక్కడ ఏసీపీ మరి గోదావరిఖాన్ ఏసీపీ మడత రమేష్ మీద, అదే విధంగా అమ్మాయి తల్లిదండ్రుల మీద చర్యలు చేపట్టాలని చెప్పి మరి చనిపోక ముందు ఏదైతే ఇచ్చిందో చనిపోయిన తర్వాత కూడా యథావిధిగా అదే ఏసీపీని పాటించేస్తూ అదే వాళ్ళ తల్లిదండ్రులను పాటించేస్తూ ఏదైతే పిటిషన్ ఇస్తా ఉన్నారో ఇక్కడ మంథని పోలీసులు పిటిషన్ తీసుకోవడానికి నిరాకరిస్తా ఉన్నారని ఇప్పుడే వాళ్ళ ఎవరైతే ఈ అబ్బాయి వాళ్ళ మా మేనల్లుడు నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న ఇట్లా పిటిషన్ తీసుకుంటలేరు, మరి ఇక్కడ ఏదైతే ఏసీపీ పేరు రిమూవ్ చేస్తేనే తీసుకుంటామంటున్నారు పోలీసులు అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పటికే వీళ్ళు పిటిషన్ తీసుకుంటలేరని ఇక్కడ పోయి ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేసారు. మరి ఇప్పుడు అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా పిటిషన్ తీసుకోకపోవడం అని అంటే అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తా ఉన్నదా? ఇవాళ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? మరి అబ్బాయి మృతికి కారకుడు మరి ఏసీపీ అన్నప్పుడు పిటిషన్ తీసుకొని ఆ తర్వాత విచారణ జరిపి మీరు ఛార్జ్ షీట్లో ఏం చేస్తారో అది సంబంధం లేదు, అసలు పిటిషనే తీసుకోమనంటే ఏమన్నట్టు? అంటే బాధితుల పక్షాన ఉండాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ తమ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి మీద పిటిషన్ ఇస్తే తీసుకోమనడం ఇది మరి ఇక్కడ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అంటే పోలీసు మాన్యువల్లో ఉన్నదా? పోలీసుల మీద కంప్లైంట్ చేద్దాని ఎక్కడన్నా ఉన్నదా? మరి ఇది ఏమో వ్యవస్థ నడుస్తా ఉన్నది. మరి దీని మీద ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు సమాధానం చెప్పాలి. మరి ఇక్కడ సారు అంటాను, ఆ సారు ఈసారైనా మరి ఈసారి దగ్గర తీసుకుపోతే అక్కడేం జరిగింది, ఏసీపీ గారి దగ్గర తీసుకుపోతే ఇక్కడేం జరిగింది. ఇప్పుడు అబ్బాయి మరి చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళ అమ్మ ఇచ్చే పిటిషన్ పోలీసులు ఎందుకు తీసుకుంటలేరు, ఏసీపీ పేరును ఎందుకు రిమూవ్ చేయమంటారో ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మరి ఇక్కడ బాధితుల పక్షాన నిలవాలి. మిగతా వాళ్ళందరూ కూడా పోలీసులు కూడా బాధితునికి న్యాయం జరిగేలా చూడాలి.
ఫస్ట్ పిటిషన్ తీసుకున్న తర్వాత అందులో ఆయన పాత్ర ఎంతో విచారణ చేసి ఆయన పాత్ర లేకపోతే మీరు ఛార్జ్ షీట్ లో ఆయన పేరు తీసేయండి అని పిటిషన్లనే పేరు తీసేయడం ఎంతవరకు సమంజసమో మంత్రిని ప్రజానికం కూడా ఆలోచించాలి. అంటే పోలీసులు మనలా మరి ఇక్కడ ఏం చేసినా నడుస్తుంది అన్నట్టుగా ఉన్నదా ఒకసారి ఆలోచన చేయాలంటే పోలీసులకు చట్టాలు వర్తించవా అనేది కూడా ఒకసారి మనం ఈ సందర్భంగా గమనించాలంటే మంత్రిలో పోలీసులకు చట్టాలు వర్తించదు, పోలీసులు చెప్పిందే వేదం చేసిందే న్యాయం. ఇవాళ అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఎవరినైనా పంపించచ్చు మరి జైళ్లకు, కానీ వాళ్ళ మీద పిటిషన్లు వస్తే మాత్రం ఇక్కడ పిటిషన్ తీసుకోవడమే నిరాకరించి ఇవాళ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టిగా మారుతా ఉన్నది. మంతెనలో ప్రజాస్వామ్యం కూని అవుతా ఉన్నదని ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైతా ఉన్నది.